హాయ్ ఎవ్రీవన్. ఈరోజు ఈ వీడియోలో ఇన్వెంటరీ మేనేజ్మెంట్లో భాగంగా ట్రాన్స్ఫర్ పోస్టింగ్స్ గురించి చెప్పుకోబోతున్నామండి. ట్రాన్స్ఫర్ పోస్టింగ్ అంటే కంప్లీట్గా అన్రిస్ట్రిక్టెడ్ నుంచి బ్లాక్ నుంచి అన్రిస్ట్రిక్టెడ్కి, ఇంకో లొకేషన్ నుండి వేరే లొకేషన్కి, రిటర్న్స్ నుండి అన్రిస్ట్రిక్టెడ్కి, బ్లాక్కి, ఇలా డిఫరెంట్ స్టెప్స్ మొత్తం మీకు చెప్పబోతున్నాను ఈ సింగిల్ వీడియోలోనే. అది కూడా మళ్ళీ మీగో అనే టీ కోడ్ని యూజ్ చేసి ఎలా చేస్తారు, MB1B టీ కోడ్ని ఎలా యూజ్ చేసి ఎలా చేస్తారు, రెండింటి మధ్య డిఫరెన్స్ కూడా నేను ఈ వీడియోలో కవర్ చేయబోతున్నాను. కాబట్టి మీరు కంప్లీట్గా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఒక్క 1 మినిట్ ఇట్లా స్కిప్ చేసినా మీరు ఒక ప్రాసెస్ను మిస్ అయిపోతారు. కాబట్టి ఎక్కడ వీడియో స్కిప్ చేయకండి. ఆల్రెడీ నేను వీడియో ఎడిట్ చేసే పెడతాను కాబట్టి వేస్ట్ ఇన్ఫర్మేషన్ మీకు మీ టైం వేస్ట్ చేసే పని నేనేం చేయను. కాబట్టి ఖచ్చితంగా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇది కంప్లీట్ ఎండ్ యూజర్స్కు చాలా యూజ్ అవుతుంది వీడియో. ఎవరైతే ఎండ్ యూజర్స్గా వర్క్ చేస్తున్నారో వాళ్ళు వీడియో అస్సలే స్కిప్ చేయకండి. కన్సల్టెంట్ స్కిప్ చేసినా నడుస్తుంది, కానీ ఎండ్ యూజర్స్ మాత్రం అస్సలే స్కిప్ చేయకండి. ఎందుకంటే యూట్యూబ్లో ఇలాంటి వీడియో ఎక్కడ లేదు. నేను ఆల్రెడీ రీసెర్చ్ చేసే ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి ఈ వీడియోలో ఉన్న కంటెంట్ యూట్యూబ్లో మీకు ఎక్కడ దొరకదు. నేను మీకోసం మీ ముందుకు తెచ్చాను కాబట్టి మీరు స్కిప్ చేయకుండా చూడండి. ఛానల్లోకి వెళ్ళే కంటే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్లో పెట్టండి, వీడియోస్ను లైక్ చేయండి. ముఖ్యంగా కామెంట్స్ చేయడం లేదు. మీరు కామెంట్స్ చేస్తే మీకు ఏ కంటెంట్ కావాలో ఆ కంటెంటే నేను తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. నేను ఏదో చేస్తూ పోతున్నాను, అది మీకు యూజ్ ఉందా యూజ్ లేదా అనేది నాకు తెలియాలంటే మీరు కామెంట్స్ చేస్తూ ఉండాలి. కాబట్టి మీరు కామెంట్స్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. చలో వీడియోలోకి వెళ్దాం. ట్రాన్స్ఫర్ పోస్టింగ్ అనేది ఇన్వెంటరీ మేనేజ్మెంట్లో భాగంగా మనం చెప్పుకుంటాం. అసలు ఇన్వెంటరీ అంటే మనం ఫస్ట్ వేర్ హౌస్ ఇన్వెంటరీ ఎట్లా చూస్తారు, ఒక స్టోర్ ఇన్వెంటరీ ఎట్లా చూస్తారు అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందుకోసం మీరు యూజ్ చేయాల్సిన టీ కోడ్ వచ్చేసి MB52. ఎంటర్ చేయగానే మీకు మీ ప్లాంట్ ఇచ్చేసి మీ స్టోరేజ్ లొకేషన్స్, బ్యాచెస్, మెటీరియల్ నంబర్స్ ఇలా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. నేను ఇప్పుడు మాత్రం ప్లాంట్ నా లేఅవుట్ ఇచ్చేసి మీకు అర్థం అవ్వడం కోసం ఒక్క మెటీరియల్కు సంబంధించిన స్టాక్ మాత్రం చూస్తున్నాను. ఈ ఒక్క మెటీరియల్ వచ్చేసి నాకు డిఫరెంట్ స్టోరేజ్ లొకేషన్స్లో డిఫరెంట్ బ్యాచెస్, డిఫరెంట్ క్వాంటిటీ ఉంది. మీరు ఇక్కడ చూస్తే MB52లో వేరే స్టాక్ చూసేటప్పుడు కొన్ని కాలమ్స్ ఉంటాయి. అవి ఒకటి ప్లాంట్, అది మీది ఏ ప్లాంట్లో స్టాక్ చూస్తున్నారు అనేది మీకు తెలుస్తుంది. కాబట్టి ప్లాంట్ ఉంటుంది. స్టోరేజ్ లొకేషన్, ఏ స్టోరేజ్ లొకేషన్లో ఉంది, మెటీరియల్ నంబర్, డిస్క్రిప్షన్, మెటీరియల్స్కి బ్యాచ్ మేనేజ్మెంట్ ఉంటే బ్యాచ్, అలాగే అన్రిస్ట్రిక్టెడ్, బ్లాక్, రిటర్న్, క్వాలిటీ, రిటర్న్స్, స్టాక్ ఇన్ ట్రాన్సిట్, ఇవి ఉండడం జరుగుతుందండి. ఇన్వెంటరీ మేనేజ్మెంట్లో భాగంగా ఈ స్టాక్ చూసినప్పుడు మీకు ప్రతి ఒక్క దాని కోసం అవగాహన ఉండాలి. కాబట్టి నేను ఇది చెప్పడం జరుగుతుంది. అన్రిస్ట్రిక్టెడ్ అంటే ఏ రిస్ట్రిక్షన్స్ లేకుండా స్టాక్ యూజ్కు కానీ సేల్కి కానీ ఉందని అర్థం. బ్లాక్ అంటే ఏదైనా టెంపరీ పర్పస్లో మనం బ్లాక్ చేసుకోవాలి అనుకుంటే అది బ్లాక్ చేసి పెట్టుకుంటామంట అన్నమాట. రిటర్న్స్ అంటే ఏదన్నా మెటీరియల్ సేల్ చేసినప్పుడు ఏదన్నా కారణం వల్ల మనం సేల్స్ రిటర్న్ చేస్తే మెటీరియల్ ఈ రిటర్న్స్లోకి రావడం జరుగుతుంది. ఆ రిటర్న్ వచ్చిన మెటీరియల్ తదనుగుణంగా మనం గుడ్ స్టాక్ ఉందా, బ్లాక్ స్టాక్ ఉందా, దాన్ని బట్టి మనం మూవ్ చేసుకోవడం జరుగుతుంది. క్వాలిటీ ఇన్స్పెక్షన్ అంటే ఏదైనా మెటీరియల్ ప్రొడక్షన్ కాగానే క్వాలిటీ ఇన్స్పెక్షన్లోకి వెళ్ళడం జరుగుతుంది. తర్వాత యూజ్లోకి రావడం జరుగుతుంది క్వాలిటీ చెక్ అయిపోయిన తర్వాత. లేదు, ఆల్రెడీ యూజ్లోకి వచ్చిన మెటీరియల్ కూడా ఏదైనా కారణం వల్ల మనం ఓల్డ్ చేయాల్సి వస్తే క్వాలిటీ రీజన్స్ వల్ల అది క్వాలిటీ ఇన్స్పెక్షన్లోకి మూవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఇది రిస్ట్రిక్టెడ్ యూజ్ అనేది ఫినాన్స్ రిలేటెడ్ సంబంధించిన యూజ్ అండి. మోస్ట్లీ అందుకోసమే యూజ్ చేస్తారు. ఇక్కడ పెట్టింది ఏ రిస్ట్రిక్షన్స్ ఉంది, యూజ్ చేయకూడదని అర్థం. స్టాక్ ఇన్ ట్రాన్సిట్ అంటే మీ ప్లాంట్ లోకి ఏదైతే స్టాక్ రావాల్సి ఉందో ఆ స్టాక్ ఇక్కడ స్టాక్ ఇన్ ట్రాన్సిట్ లో చూపిస్తుంది. ఈ 6 యూజెస్ గురించి మీకు ఖచ్చితంగా తెలిసి ఉండాలండి ఇన్వెంటరీ మేనేజ్మెంట్ లో. అందుకనే నేను ఇది చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఈ మెటీరియల్ ను చూద్దాం. మనం ఈ మెటీరియల్ ని యూజ్ చేసుకుంటూ ట్రాన్స్ఫర్ పోస్టింగ్స్ చేద్దాం. ట్రాన్స్ఫర్ పోస్టింగ్స్ కింద మనం ఈ టేబుల్లో చూపించిన విధంగా
మూమెంట్ టైప్స్ ఉన్నాయి. 311 వన్ స్టోరేజ్ లొకేషన్ టు అనదర్ స్టోరేజ్ లొకేషన్ ఎట్లా మూవ్ చేస్తాం అనేది చెప్పడం జరుగుతుంది ఈ వీడియోలో. 343 బ్లాక్ నుంచి స్టాక్ అన్రిస్ట్రిక్టెడ్ కి ఎట్లా మూవ్ చేస్తాం. 344 అన్రిస్ట్రిక్టెడ్ నుంచి బ్లాక్ కి ఎట్లా మూవ్ చేస్తాం. 309 మెటీరియల్ నుంచి మెటీరియల్ కు ఎట్లా కన్వర్ట్ చేస్తాం అనేది చెప్పడం జరుగుతుంది. 354 353 359 ఇలా ఇన్ని మూమెంట్స్ టైప్ చెప్పడం జరుగుతుంది. మీరు ఖచ్చితంగా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అన్ని మూమెంట్లు ఈ వీడియోలోనే నేర్పడం జరుగుతుంది. ఆల్రెడీ నేను ఇవి షార్ట్ వీడియోలు కూడా చేసి ఉన్నాను కాబట్టి మీరు ఆల్రెడీ నేను ఎట్లా చెప్తానో వాటి యూజెస్ ఏంటో మీకు తెలుసు కాబట్టి ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి. మొదట మనం 311 ని MB1B అని యూజ్ చేసి ఎట్లా మూవ్ చేస్తాం అనేది చూద్దాం. ఈ స్టాక్ విండో ఇలాగే ఉంచుతున్నాను. నేను వేరే విండోలో MB1B అని ఎంటర్ చేయడం జరుగుతుంది. ఎంటర్ చేసిన తర్వాత ఇలా విండో చూపించడం జరుగుతుందండి. ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి, డాక్యుమెంట్ డేట్, మెటీరియల్ స్లిప్, ఎడర్ టెక్స్ట్, పోస్టింగ్, జిఐజిఆర్ స్లిప్ అని ఉన్నాయి. ఇవి గుర్తుపెట్టుకోండి. ఈ 5 ఇవి మీగోలో కూడా ఉంటాయి సేమ్. మీరు మెటీరియల్ స్లిప్ అంటే మీరు ఏదైనా నంబర్ ఉంటే ఎంట్రీ చేసుకోవచ్చు. ఎడర్ టెక్స్ట్ లో మీరు పర్పస్ ఎందుకు యూజ్ చేస్తున్నారు అలాంటివి. జిఆర్ స్లిప్ ఇంకా వేరే ఏమైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఉంటే ఇక్కడ ఎంట్రీ చేసుకోవచ్చు. మూమెంట్ టైప్ అనేది ఇంపార్టెంట్ అండి. 311 ఖచ్చితంగా మూమెంట్ టైప్ ప్లాంట్ INHY. నేను ఇక్కడ స్టోరేజ్ లొకేషన్ ఎంటర్ చేయడం లేదు చూడండి. కావాలనుకుంటే మీరు ఎంటర్ చేసుకోవచ్చు. నేను 0001 అని నాకు ఒక స్టోరేజ్ లొకేషన్ ఉంది కదా, 0001 అని ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేస్తే ఇష్యూ స్టోరేజ్ లొకేషన్ అన్నిటికీ 0001 గానే రావడం జరుగుతుంది. లేదు నేను ఎంటర్ చేయకపోతే నేను డిఫరెంట్ స్టోరేజ్ లొకేషన్లు ఉన్నా నేను ఇక్కడ మాన్యువల్ గా ఎంటర్ చేసుకోవచ్చు అనమాట. అందుకని స్టోరేజ్ లొకేషన్ ఎంటర్ చేయడం ఎంటర్ చేయకపోవడం అనేది మీ ఇష్టం. ఇక్కడ ఇనిషియల్ స్క్రీన్ లో బ్యాక్ వస్తే ఇనిషియల్ స్క్రీన్ ఉంది కదా, ఇక్కడ నేను ఇక్కడ ఎంటర్ చేయకుండా మళ్ళీ ఎంటర్ చేస్తున్నాను చూడండి. ఇలా బ్లాంక్ గా చూపిస్తుంది. మీరు మాన్యువల్ గా ఎంటర్ చేసుకోవచ్చు ఇక్కడ. ఇప్పుడు నేను ఒక మూమెంట్ టైప్ ను చూపిస్తాను మీకు. స్టాక్ వేరే స్క్రీన్ లో ఉంది కదా, ఇక్కడ ఈ స్టాక్ ని ఎక్కడ ఉంది, ఇది వన్ లొకేషన్ లో 60 క్వాంటిటీ 19 ఈ బ్యాచ్ తో ఉంటుంది. 19072025 అనే బ్యాచ్ తోటి ఉంది. ఇప్పుడు దీన్ని ట్రాన్స్ఫర్ చేద్దాం మనం. మెటీరియల్ నంబర్ ని కాపీ చేసుకుంటున్నాను. కాపీ చేసుకోవడానికి కంట్రోల్ అండి. కంట్రోల్ కొట్టగానే ఇట్లా రావడం జరుగుతుంది. కర్సర్ చూడండి, ఇట్లా నంబర్ మీద డ్రాగ్ చేసేసి కంట్రోల్ C కొడితే కాపీ అయిపోతుంది. ఇక్కడ వచ్చి నంబర్ కాపీ చేశాను. క్వాంటిటీ ఎంత ఉంది, 60 ఉంది. నేను 30 కాపీ చేసి చూపిస్తాను చూడండి. 30 మూవ్ చేసి చూస్తాను చూడండి. 30 ఎంటర్ చేశాను. స్టోరేజ్ లొకేషన్ ఏముంది, ఇక్కడ 0001 అని ఉంది. 0001 ఎంటర్ చేస్తున్నాను. బ్యాచ్ కూడా కాపీ చేస్తున్నాను. కంట్రోల్ ప్రెస్ చేసి సెలెక్ట్ చేసి కంట్రోల్ C కొట్టేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఇక్కడ రిసీవింగ్ స్టోరేజ్ లొకేషన్ ఎంటర్ చేయాలి. మనం 311 ఎందుకు చేస్తామని చెప్పుకున్నాను. ఒక లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్ కి విత్ ఇన్ ది సేమ్ ప్లాంట్ లో చేసేదాన్ని 311 అంటారు. ఇక్కడ చూడండి, ట్రాన్స్ఫర్ ఫార్వర్డ్ విత్ ఇన్ ది ప్లాంట్ అని చూపిస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ స్టోరేజ్ లొకేషన్, నాకు ఇంకో స్టోరేజ్ లొకేషన్ ఏముంది, RBFG ఉంది. RBFG అని ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసి డ్రాప్ డౌన్ లో వస్తుంది, సెలెక్ట్ చేసుకొని ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. ఇట్లా ఒక 2 టైమ్స్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేస్తే మళ్ళీ స్క్రీన్ మీకు చూపించడం జరుగుతుంది. ఫ్రెష్ అయిపోయి సేవ్ చేసేసేయండి. సేవ్ చేసేస్తే ఇలా నంబర్ రావడం జరుగుతుందండి. మీరు ఇప్పుడు బ్యాక్ వచ్చేసి MB52లో మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయండి. చూడండి, 30 క్వాంటిటీ ఇక్కడ నెగిటివ్ అయిపోవడం జరిగింది. ఇదే సేమ్ క్వాంటిటీ సేమ్ బ్యాచ్ లో ఇంతకుముందు 700 ఉండే కదా, 730గా అవ్వడం జరిగింది. ఇది 311 మూమెంట్ అండి. విత్ ఇన్ ద ప్లాంట్ ఒక లొకేషన్ నుంచి ఒక లొకేషన్ కు అన్రిస్ట్రిక్టెడ్ లో ఉన్న స్టాక్ మూవ్ చేసుకునే ప్రాసెస్ ఇది. ఇప్పుడు ఇదే 30ని నేను బ్లాక్ లోకి తీసుకువెళ్దాం అనుకుంటున్నాను. బ్లాక్ లొకేషన్ లోకి తీసుకువెళ్దాం అనుకుంటున్నాను. బ్లాక్ నుంచి అన్రిస్ట్రిక్టెడ్ నుంచి బ్లాక్ కు తీసుకువెళ్ళడానికి మూమెంట్ టైప్ వచ్చేసి 344. సేమ్ టీ కోడ్ లోకి వచ్చేసి MB1B. ఇక్కడ మూమెంట్ టైప్ 344 వేస్తున్నాను. నా ప్లాంట్ వేసాను. స్టోరేజ్ లొకేషన్ మీరు వేయాలనుకుంటే వేయచ్చు, లేదంటే వేయకుండా నడుస్తుంది. ఎంటర్ చేయండి. ఎంటర్ చేస్తే
ఇక్కడ చూడండి, ఇష్యూ స్టోరేజ్ లొకేషన్ అని ఉంది. ఇంతకుముందు అక్కడ రిసీవింగ్ ఉండే కదా, ఇక్కడ ఇష్యూ అని ఉంది. ఎక్కడి నుంచి మీరు ఇష్యూ చేస్తున్నారు అనేది. నేను 0001 లో ఉన్న, మనం ఏం చేద్దాం, 0001 లో కాకుండా ఆర్బిఎఫ్జి ఉంది కదా, 730 ఉంది ఇక్కడ అన్రిస్ట్రిక్టెడ్ లో. ఆర్బిఎఫ్జి మెటీరియల్ నంబర్ ఒక 30 క్వాంటిటీ చేద్దాం. స్టోరేజ్ లొకేషన్ మీరు ఆర్బిఎఫ్జి లోనే బ్లాక్ చేయాలనుకుంటున్నారా లేదా 0001 లో బ్లాక్ చేయాలనుకుంటున్నారా, అది ఇక్కడ ఎంట్రీ చేయాల్సిన అవసరం ఉంటుంది. నేను ఆర్బిఎఫ్జి వేస్తే ఆర్బిఎఫ్జి లో బ్లాక్ అవుతుంది, 0001 వేస్తే 0001 లో బ్లాక్ అవుతుంది. నేను 0001 అని ఇస్తున్నాను. బ్యాచ్ బ్యాచ్ చేసేసి 82 బ్యాచ్ చేశాను చూడండి. నేను 7 ఇక్కడ 82 ఉంది కదా, ఐఎన్ హెచ్వైడి 5 అది వేయడం జరిగింది. బ్యాచ్ ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేస్తే ఇక్కడ ఇష్యూ బ్యాచ్ అని ఉంది కదా, ఇష్యూ బ్యాచ్ బై డిఫాల్ట్ గా సెలెక్ట్ అవుతుంది. మీరు ఇష్యూ బ్యాచ్ ఎప్పుడు మీరు మాన్యువల్ గా సెలెక్ట్ చేయొద్దు అనమాట. చూడండి, ఎంటర్ ప్రెస్ చేస్తే ఇష్యూ బ్యాచ్ ఇక్కడ ఏదైతే ఫ్రమ్ బ్యాచ్ ఉందో, ఇష్యూ 2 బ్యాచ్ ఫ్రమ్ బ్యాచ్ సేమ్ గా సెలెక్ట్ అయిపోతుంది అనమాట. మళ్ళీ ఒకసారి ఎంటర్ చేయండి, మళ్ళీ స్క్రీన్ లోకి వస్తుంది. వచ్చిన తర్వాత మీరు సేవ్ చేసేసేయండి. ఇప్పుడు మళ్ళీ MB52 స్క్రీన్ లోకి వచ్చేసి బ్యాక్ రండి, ఎగ్జిక్యూట్ చేయండి. చూడండి, ఇక్కడ 82 క్వాంటిటీ ఇక్కడ 30 లోకి బ్లాక్ అయిపోవడం జరిగింది. అన్రిస్ట్రిక్టెడ్ లో 82, ఇక్కడ 30గా బ్లాక్ అయిపోవడం జరిగింది. అన్రిస్ట్రిక్టెడ్ లో నుంచి బ్లాక్ లోకి వచ్చేసింది అనమాట. అట్లాగే బ్లాక్ లో నుంచి అన్రిస్ట్రిక్టెడ్ లోకి తీసుకెళ్ళాలంటే ఇక్కడ 13 కేసెస్ ఉన్నాయి కదా, ఇక్కడ అన్రిస్ట్రిక్టెడ్ లో 1801 ఉన్నాయి కదా, 1801 తీసుకొద్దాం. చూడండి, మళ్ళీ MB1 లోకి వెళ్ళాలి. ఇంతకుముందు 344 వేశారు కదా, ఇక్కడ 343. మూవ్మెంట్ టైప్స్ అనేది ఇంపార్టెంట్ అండి. మీరు మూవ్మెంట్ టైప్స్ గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ ట్రాన్స్ఫర్ పోస్టింగ్ లో భాగంగా. 343 ఎంటర్ చేశాక ఇక్కడ మీరు రిసీవింగ్ స్టోరేజ్ లొకేషన్, ఇంతకుముందు ఇష్యూ చూపించింది, ఇక్కడ మళ్ళీ రిసీవింగ్ చూపిస్తుంది. చూడండి, రిసీవింగ్ స్టోరేజ్ లొకేషన్ వచ్చేసి 18 ఐఎన్హెచ్ హెచ్వైడి 536 లో ఆర్బిఎఫ్జి అని ఉంది కదా, ఆర్బిఎఫ్జినే వేసేద్దాం. ఇక్కడ గిట ఆర్బిఎఫ్జి మెటీరియల్ నంబర్ క్వాంటిటీ 13 ఉన్నాయి కదా, 13 కి 13 చేద్దాం, 10 చేద్దాం. ఇక్కడ ఆర్బిఎఫ్జి వేయాల్సిందే ఖచ్చితంగా. అక్కడ ఏ బ్యాచ్ ఏ లొకేషన్ ఉంటే ఆ లొకేషన్ ఇక్కడ వేయాలి. రిసీవింగ్ అనేది మన ఇష్టం, ఎక్కడికి పంపాలనేది మన ఇష్టం. హెచ్వైడి 456 అని బ్యాచ్ చేస్తున్నాం. చూడండి, హెచ్వైడి 456 ఎంటర్ చేయండి. మళ్ళీ ఒకసారి ఎంటర్ చేయండి. ఇక్కడ బ్యాచ్ ఉంది కదా, బై డిఫాల్ట్ గా రిసీవింగ్ బ్యాచ్ కింద రావడం జరుగుతుంది. ఎంటర్ చేస్తే వచ్చేసింది. ఇంకోసారి ఎంటర్ చేసేసి సేవ్ చేసేసేయండి. మళ్ళీ MB52 లోకి వెళ్ళండి, ఇక్కడ 13 ఉందిగా, బ్యాక్ వెళ్ళి మళ్ళీ ఫ్రెష్ గా ఓపెన్ చేయండి. చూడండి, 10 కేసెస్ మూవ్ చేసినాం కదా, 3 అయిపోయింది. ఇక్కడ ఇక్కడ 1811 గా పెరగడం జరిగింది. ఇప్పుడు మనం ఓవరాల్ గా 3 మూవ్మెంట్ టైప్స్ కవర్ చేసాం MB1Bని యూజ్ చేసి. డన్. వచ్చేసి 454 అండి. ఇది ట్రాన్స్ఫర్ పోస్టింగ్ అన్రిస్ట్రిక్టెడ్ లో నుంచి రిటర్న్స్ కి తీసుకెళ్లాలంటే ఎలా యూజ్ చేస్తాం. జనరలీ 453 చేయడం జరుగుతుందండి. రిటర్న్స్ నుంచి అన్రిస్ట్రిక్టెడ్ లోకి తీసుకురావడం జరుగుతుంది స్టాక్. ఎందుకంటే SRN చేస్తాం, SRN నుంచి యూజ్ చేసుకోవాలనుకుంటే అన్రిస్ట్రిక్టెడ్ లోకి తీసుకొస్తాం. అది తెచ్చిన తర్వాత మళ్ళీ రిటర్న్ పంపించాలంటే 454 యూజ్ చేస్తాం అనమాట. ఫస్ట్ మనం స్టాక్ ఎలాగో మనకు రిటర్న్స్ లో స్టాక్ 60 క్వాంటిటీ ఉంది కాబట్టి నేను వచ్చేసి అన్రిస్ట్రిక్టెడ్ లో నుంచి రిటర్న్స్ పంపుతాను, రిటర్న్స్ నుంచి అన్రిస్ట్రిక్టెడ్ లోకి తీసుకొస్తాను. ఇప్పుడు 60 క్వాంటిటీ ఉంది కదా, నేను 70 చేస్తాను. చూడండి, దానికి సేమ్ టీ కోడ్ వచ్చేసి MB1B మూవ్మెంట్ టైప్ 454 స్టోరేజ్ లొకేషన్ గట్రా నేను ఏమి ఎంటర్ చేయట్లేదు. ఎంటర్ చేసుకోవాలనుకుంటే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. ఎంటర్ చేసేసేయండి. ఎంటర్ చేసిన తర్వాత రిసీవింగ్ స్టోరేజ్ లొకేషన్ అడుగుతుంది. రిసీవింగ్ స్టోరేజ్ లొకేషన్ ఆర్బిఎఫ్జి అని ఇస్తున్నాను. మెటీరియల్ నంబర్ క్వాంటిటీ 10 బ్యాచ్ ఇచ్చేసి ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ మట్టుకు 1-2 టైమ్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ ఇంటర్ఫేస్ బ్యాక్ సేమ్ గా ఇలా రావడం జరుగుతుంది. సేవ్ చేసేసేయండి. సేవ్ చేసిన తర్వాత MB52 లోకి వెళ్ళి ఎగ్జిక్యూట్ చేయండి.
చూడండి క్వాంటిటీ ఇంతకుముందు 60 ఉండే కదా, ఇప్పుడు 70 అయిపోవడం జరిగింది అనమాట. అలాగే ఈ రిటర్న్ లో ఉన్న క్వాంటిటీని అన్రిస్ట్రిక్టెడ్ లోకి తీసుకురావాలి. మళ్ళీ MB1 లో మీల్ కి వెళ్ళండి. ఇంతకుముందు 54 చేసాం కదా, ఇప్పుడు 53 చేయాలి అంతే. ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ మెటీరియల్ నెంబర్ ఇవ్వండి. క్వాంటిటీ ఇంతకుముందు 70 ఉంది కదా, 35 ఎంటర్ చేస్తున్నాను, బ్యాక్ చేస్తున్నాను. ఇష్యూ స్టోరేజ్ లొకేషన్ RBFG ఉంది కాబట్టి RBFG. రిసీవింగ్ స్టోరేజ్ లొకేషన్ నేను మార్చేస్తున్నాను చూడండి, ఇప్పుడు 0001 అని వేస్తున్నాను. వేసి ఎంటర్ చేసేసి సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసి ఇక్కడ 70 ఉంది, RBFG లో ఉంది బ్యాచ్. ఇక్కడ 82 ఉంది చూడండి, సేమ్ బ్యాచ్ 1 లో 82 ఉంది, ఇక్కడ 1791 ఉంది. నేను 35 ఇక్కడ తీసుకురాబోతున్నాను. 82 ఉంది కదా, ఈ 82 లోకి తీసుకురాబోతున్నాను. బ్యాక్ వెళ్ళి ఎగ్జిక్యూట్ చేసేసేయండి. చూసారు కదా, 35 ఇంతకుముందు 82 ఉండే కదా, 35 తీసుకొస్తే 117 అయింది చూడండి. మనం మొత్తానికి ఇప్పుడు 5 మూమెంట్ టైప్స్ కవర్ చేయడం జరిగింది. అదే రిటర్న్స్ లో స్టాక్ ని బ్లాక్ లోకి తీసుకెళ్ళాలి అంటే ఎలా? ఇంతకుముందు ఇక్కడ రిటర్న్స్ లో ఉంది కదా, మనం అన్రిస్ట్రిక్టెడ్ లోకి తీసుకొచ్చినాం. ఇదే రిటర్న్స్ లోని స్టాక్ బ్లాక్ లోకి తీసుకురావాలి అంటే మూమెంట్ టైప్ వచ్చేసి 459. సేమ్ MB1B లోకి వెళ్ళండి, మూమెంట్ టైప్ 459 ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మెటీరియల్ నంబర్ 35 క్వాంటిటీ ఉంది కదా, 15 క్వాంటిటీ ఎంటర్ చేస్తున్నాను, బ్యాక్ చేస్తున్నాను. ఇష్యూ స్టోరేజ్ లొకేషన్ RBFG అని ఉంది, ఇది మాత్రం నేను RBFG లోకి తీసుకెళ్లాలనుకుంటున్నాను. ఇంతకుముందు 1 లోకి తీసుకెళ్ళాను కదా, ఇప్పుడు అలా కాకుండా RBFG లోకి తీసుకెళ్లాలనుకుంటున్నాను. వేసేసి ఒక 2 టైమ్స్ ఎంటర్ చేసేసేయండి. చేసేసి సేవ్ చేసేసేయండి. మళ్ళీ MB50 లోకి రండి, బ్యాక్ వెళ్ళండి, ఎగ్జిక్యూట్ చేయండి. చూడండి 35 లో క్వాంటిటీ 18 ఇక్కడ వచ్చేసింది. ఇంతకుముందు 3 ఉండే కదా, 18 అయిపోయింది. మనం ఓవరాల్ గా చేస్తూ MB1B లో 6 మూమెంట్ టైప్స్ యూజ్ కవర్ చేసాము. 6 ఉంటాయి అంటే 6 కాదండి, చాలా ఉంటాయి. నేను మీకు ఏవైతే ఇంపార్టెంటో అవి మాత్రమే చెప్తున్నాను. ఇది 309 మెటీరియల్ టు మెటీరియల్ అండి. రియల్ టైంలో ఇది మీకు యాక్సెస్ మేబీ ఉండకపోవచ్చు, స్టోర్లో వర్క్ చేసే వాళ్ళకు, వేర్ హౌస్లో వర్క్ చేసే వాళ్ళకు. ఒక మెటీరియల్ నుంచి ఒక మెటీరియల్కు ట్రాన్స్ఫర్ చేయడం, ఇది FI రిలేటెడ్ ట్రాన్సాక్షన్. ఇది ఖచ్చితంగా బ్యాలెన్స్ షీట్ ఎఫెక్ట్ అవుతుంది ఒక మెటీరియల్ నుంచి ఇంకో మెటీరియల్కు మెటీరియల్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు. 309 కోసం మొదట మనం స్టాక్ను చూద్దాం. ఇక్కడ చూడండి MB52 స్క్రీన్లో 2 మెటీరియల్ కోడ్ చూస్తున్నాం, 205 231. బ్యాచ్ సేమ్గా ఉంది. 231లో 15 క్వాంటిటీ ఉంది. ఇక్కడ 205 117 1776గా ఉంది. నేను వచ్చేసి MB1Bలోకి వస్తున్నాను. MB1Bలోకి వచ్చేసి మూమెంట్ టైప్ 309 ప్లాంట్ ఇచ్చేయడం జరుగుతుంది. స్టోరేజ్ లొకేషన్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, లేదనుకుంటే ఇవ్వకుండా నడుస్తుంది. RBFG అని ఎంటర్ చేస్తున్నాను, ఎందుకంటే ఇక్కడ స్టోరేజ్ లొకేషన్ రెండింటివి RBFGగా ఉండడం జరిగింది కాబట్టి నేను RBFG అని ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసిన తర్వాత ఇంతకు ముందు వచ్చిన 6 ట్రాన్సాక్షన్ టైప్ ఇంటర్ఫేస్ ఇప్పుడు ఇంటర్ఫేస్ చేంజ్ అయింది చూడండి. రిసీవింగ్ ప్లాంట్ INHY అయితే INHY అనేయండి, లేదంటే వేరే ప్లాంట్ అంటే వేరే ప్లాంట్ గిట్ట ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. నేను ఇప్పుడు ప్రస్తుతానికి INHY అనే ఇస్తున్నాను. విత్ ఇన్ ది ప్లాంట్ చూస్తున్నాను మీకు. INHY రిసీవింగ్ స్టోరేజ్ లొకేషన్ RBFG పంపించాలనుకుంటే RBFG అండి. రిసీవింగ్ మెటీరియల్ నంబర్, ఇక్కడ రిసీవింగ్ మెటీరియల్ నంబర్ నేను సెకండ్ మెటీరియల్ నంబర్ ఇస్తున్నాను. ఏదైతే 15 క్వాంటిటీ ఉందో చూడండి, ఇక్కడ చూడండి 15 క్వాంటిటీ ఉంది. POSM అనే డిస్క్రిప్షన్ తోటి ఉన్న మెటీరియల్. నేను ఇక్కడ 15 క్వాంటిటీ ఉన్న మెటీరియల్ నంబర్ ఇచ్చేసి ఎక్కడి నుంచి అయితే పంపించాలో ఆ మెటీరియల్ నంబర్ ఇక్కడ కింది బాక్స్ లో ఐటమ్స్ లో ఇస్తున్నాను. 205 ఇక్కడ 15 ఉంది కదా, ఇంకో 15 పంపిద్దాం. 15 RBFG బ్యాచ్ చేస్తున్నాను. బ్యాచ్ చేసేసి ఎంటర్ చేయండి. 1-2 టైమ్స్ ఎంటర్ చేసేసండి. ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ స్క్రీన్ బ్యాక్ రావడం జరుగుతుంది. ఇప్పుడు సేవ్ చేసేసేయండి. చూడండి ఇప్పుడు నేను మళ్ళీ MB52లో బ్యాక్ వెళ్తున్నాను, ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. చూడండి క్వాంటిటీ 30 అయిపోయింది. ఇంతకుముందు 15 ఉండే కదా,
క్వాంటిటీ 30 అయిపోయింది, ఇక్కడ క్వాంటిటీ రెడ్యూస్ అయిపోయింది. ఇది ఒక మెటీరియల్ నుంచి ఇంకో మెటీరియల్కు ట్రాన్స్ఫర్ చేసే విధానం. ఈ అన్ని ట్రాన్సాక్షన్స్ మూవ్మెంట్ చేసాం కదా, ఇవి MB51లో రికార్డ్ అవడం జరుగుతుంది. MB51 ఎంటర్ చేసి మీరు మెటీరియల్ నంబర్స్ వేయకండి, ఏమి వేయకుండా, మెటీరియల్ నంబర్ నేను వేయడం లేదు, ప్లాంట్ బ్యాచ్ ఏమి వేయకుండా, సరే ఓన్లీ ప్లాంట్ ఎంటర్ చేస్తున్నాను. మూమెంట్ టైమ్స్ గిట్ ఏమి ఎంటర్ చేయట్లేదు. ఈ రోజు డేట్స్ వేసేసేయండి. వేసి మీ నచ్చిన లేఅవుట్ సెలెక్ట్ చేసుకోండి, ఎగ్జిక్యూట్ చేసేసేయండి. ఇది ఫ్రెండ్స్, ఎన్ని మూమెంట్స్ టైప్ చేసామో అన్ని మూమెంట్స్ టైప్ రికార్డ్ అయిపోవడం జరిగింది. చూడండి, ఇప్పుడు మనం MB1B టీ కోడ్ని యూజ్ చేసి 6 ట్రాన్సాక్షన్స్ చేయడం జరిగింది. యాక్చువల్లీ ఇనిషియల్ స్టేజ్, వీడియో ఇనిషియల్ స్టేజ్లో మనం మీకోతో కూడా చేసి చెప్తానని చెప్పాను, కానీ వీడియో లెంతీ అయిపోతుంది, మీకు అండర్స్టాండింగ్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి నేను మీకోసం ఖచ్చితంగా ఇంకో వీడియో సేమ్ ప్రాసెస్ ఎట్లా మీగోలో చేస్తామో చేసి చూపిస్తాను. మీరు ఇంతసేపు ఈ వీడియో చూసారంటే ఖచ్చితంగా మీరు ఈ వీడియో నచ్చే చూస్తుంటారు కాబట్టి నేను ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, నోటిఫికేషన్ ఆన్లో పెట్టండి అని ఈ వీడియోకి చెప్పట్లేదండి. మీకు నచ్చితేనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయాలనిపిస్తేనే షేర్ చేయండి, కామెంట్ పెట్టాలనిపిస్తేనే కామెంట్స్ పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.